ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఇప్పుడు వరి పొలాలకు తెగులు సోకడంతో దిగుబడి తగ్గుతుందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతకి సిద్ధంగా ఉన్న వరి పొలాలను దోమలు కాటేస్తున్నాయి. దోమపోటుతో పంట రంగు తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. వ్యవసాయ అధికారులు చొరవ తీసుకుని దోమపోటుకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో వరి నేల కొరిగి ధాన్యం రాలిపోయింది. దీంతో దిగుబడి తగ్గుతుందన్న బాధలో ఉన్న వరి రైతులకు దోమపోటు తెగుళ్లు మరింత నష్టం తెచ్చిపెట్టింది. సుడిదోమల కారణంగా ఏర్పడుతున్న దోమపోటు రోగం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దోమరోగం మక్కుతున్నదంటే దోమరోగం వస్తున్నది. దానికి ఒక్కసారి కొడితే మర్ర 3 వద్దుల నాడు మర్ర కొట్టాలి. మర్ర మందుల పవర్ లేదా లేక మరి వాతావరణమా ఏమా ఇట్లనా అర్థం పోయిన సుఖ మర్ర తయారవుతున్నది. ఇటు కొట్టుకుంటూ పోతే ఇటు తయారవుతున్నది. మేము వరి బీపీటీ వేసాము. ఇప్పుడు పొలం అనేది ఇంతుంది. దోమ ఈ వైరస్ కొత్త రకాలన్నీ రోగాలు అనేటివి రావడం జరుగుతుంది. దోమపోటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా తగ్గది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎండలు కొడతా ఉన్నా దాంతో ఇంకా దోమపాటు ఎక్కువనే అవుతుంది వరికి. ఈ బీపీటీ అనేది దీనికి ఏం చేయలేము మనం. దోమపాటు వస్తూనే ఉంటుంది, ఈ వేడికి ఎక్కువనే అవుతుంది. కాబట్టి కొంచెం దీని దృష్టిలో చూసుకొని గవర్నమెంట్ కూడా ఏదన్నా స్పందించాలని. సన్న రకాలకు కాటుక రోగం కొత్త కాదంటున్నారు రైతులు. తమంతా ఒకప్పుడు సన్న రకం సాగు చేసేవారమని, కాటుక రోగం ప్రభావంతో సన్నాల సాగు ఆపేసి దొడ్డు రకం వరి వేశామంటున్నారు. దోమపోటుతో పాటు కాటుక రోగం కేవలం సన్న రకాలకు మాత్రమే వస్తుందని చెప్పారు. దీనిని నివారించే క్రిమిసంహారక మందు లేదని, దీంతో తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు రైతులు. సన్న రకాలు వేసుట్ల సన్న రకాలకు అగ్గి తెగులు దోమ చెప్ప రాకుంటున్నది. అవి సగం సుగ 20 క్వింటాలు వెళ్ళేటి 10 క్వింటాలు సుగ వెళ్ళే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఎంత కొట్టినా పోతలేదు. ఇక దయచేసి మీరు దాన్ని గమనించాలా. సంవత్సరం మాత్రం నా 4 ఎకరాలన్నర వరి పంట వేసింది మొత్తం బాగా ఖరాబు కావడం జరిగింది. ఈ దోమ తెగులు అగ్గి తెగులు అనేది వచ్చేసి ఎన్నిసార్లు స్ప్రే చేసినా 4 ఎకరాల చేనుకు మొత్తం అదే ఉంది. దీనికి సరైన మందులు ప్రభుత్వం కనిపెట్టాలని అంటున్నాము. కనిపెట్టి బయట ఎక్కడైనా డూప్లికేట్ ఏమైనా వస్తే అధికారులు కూడా కొంచెం ఆపి ఇచ్చేయాలి. మొత్తము అగ్గి తెగులు వస్తుంది, మొత్తం దోమ కొట్టొస్తుంది. ఎంత స్ప్రే చేసినా కానీ అది పోతలేదు. అది ఎట్లా చేయాలా ఏం కథ మేము అదే ఆలోచన చేస్తున్నాము. ఇక దాని గురించి మొత్తం ట్రై చేస్తున్నాము. అది ఎంత స్ప్రే చేసినా కానీ పోతలేదు. మేము పరిశాన్ అవుతున్నాము. ఇది దానికి ఏదైనా ఆదుకోవాలా చేయాలా గవర్నమెంట్. నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో 4,29,796 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు రైతులు. ఇందులో 3,43,836 ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 1,55,670 ఎకరాల్లో సన్నరకం వరి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చింది. ఈ నీటిలో దోమలు తేలియాడుతున్నాయి. పంట మొదళ్లలో ఈ దోమలు రసం పీల్చడంతో దోమపోటు వ్యాధి సోకి పంట రంగు మారుతుందని ఆవేదన చెందుతున్నారు రైతులు. వైరస్ కు దోమకు కంపల్సరీ దిగుబడి తగ్గే అవకాశం లేదు, కంపల్సరీ తగ్గుతాయి. దానికి కాస్ట్లీ మందులు ఒక్కొక్కటి కొట్టిన పట్ల 3,000 రూపాయలు అవుతున్నాయి ఎకరానికి. 17 ఎకరాలు చేస్తున్నాం. 15 రోజుల కోతకు వస్తుంది ఇది. దాని తర్వాత మాకు దిగుబడి ఎట్లా అనేది చూసి తెలాల. పంపులు అయితే కంపల్సరీ మందులు పంపులు చిన్నప్పటి నుంచి కొట్టుడు చేసుడు ఇదే ఉన్నది. మేము దోమకు మందు కొట్టినాము, దోమ కంట్రోల్ అయితే లేదు. ఎన్నిసార్లు ఇప్పటికి 3-4 సార్లు కొట్టినాము, కంట్రోల్ అయితే లేదు. బాగా దెబ్బతింటున్నది. వేలు పెట్టి టెస్ట్ పెట్టి కొడుతున్నాము. అందరిది అదే బాధ ఉన్నది. ఇప్పుడు నోటికి వచ్చిన పంట దగ్గరికి వచ్చింది, మళ్ళా కొంకి తెగులు ఒకటి, దానివల్ల దిగుబడి తగ్గిపోతున్నది. పొలాల్లో దోమలను నియంత్రించకపోతే తీవ్ర నష్టం తప్పదంటున్నారు రైతులు. అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.